హలో అండి, ఫైనలీ ఫినాలే ఈరోజు అయిపోయింది. యాక్చువల్గా అనుకున్నది ఒకటి అయినది ఒకటి లాగా అనిపిస్తుంది. నేను విన్నింగ్ మూమెంట్ ఈ సీజన్లో ఎంజాయ్ చేయలేదు. ఎందుకో మీ అందరికీ డెఫినెట్గా తెలుసు, నాకు గౌతమ్ విన్ అవ్వాలని ఉండే అండి. అలానే నిఖిల్ విన్నింగ్ని నేను తీసిపారేయలేను. అండ్ యాక్చువల్గా అండి, టీ మిక్చర్ భయ్య ఈ సీజన్ నేను రివ్యూస్ చేయను, అనాలిసిస్ చేయను అని చెప్పినప్పుడు జనరల్ కాన్వర్సేషన్లో నేను టీ మిక్చర్ బ్యాగ్ చెప్పాను. విన్నింగ్ స్కోప్ అంటే ఫస్ట్ గ్రాండ్ లాంచ్ అయినప్పుడు చెప్పాను మాట అనమాట. నిఖిల్ కంటెస్టెంట్గా ఉన్నాడు కదా, నిఖిల్ అండ్ ప్రేరణని నేను వేరే షోస్లో కూడా చూశాను. అండ్ వాళ్ళకి విన్నింగ్ స్కోప్ ఉంది, ఎందుకంటే వాళ్ళకి పబ్లిక్ ఓటింగ్ బాగానే పడుతుండొచ్చు. ప్లస్ ఫిజికల్ యాక్టివిటీస్ అండ్ ఫిజికల్ టాస్క్ లో కూడా వాళ్ళిద్దరూ చాలా యాక్టివ్ గా ఉంటారు. సో డెఫినెట్లీ గేమ్ లో చాలా ముందరికి వెళ్లే స్కోప్ ఉంటుంది. నిఖిల్ కి విన్నింగ్ స్కోప్ చాలా ఉంది అని నేను టీ మిక్చర్ భయ్యాకి చెప్పాను. ఆయనకు చెప్పినట్టే ఇవాళ యాక్చువల్ గా అది నిజమైంది, కానీ నాకు మాత్రం ఎందుకనో ఆ సాటిస్ఫాక్షన్ లేదు. డెఫినెట్ గా నిఖిల్ విన్నర్ కి అర్హుడు కాడు అని అనట్లేదు, అందరూ ఓట్లేసి గెలిపించారు కాబట్టి ఈ మాట నేను అనలేను. బట్ అసలు యాక్చువల్ గా నా టాపిక్ ఇవాళ నిఖిలే కాదు. ఎనీవే, నిఖిల్ విన్ అయ్యాడు కాబట్టి సో కంగ్రాచులేషన్స్ టు నిఖిల్ ఫర్ విన్నింగ్ ద టైటిల్ అండి. నెక్స్ట్ యాక్చువల్గా నేను ఇవాళ మాట్లాడుకుందాము అనుకున్న టాపిక్, ఒక గేమ్ని చాలా విధాలుగా ఆడొచ్చండి. అండ్ కండిషన్స్ అప్లై అంటారు కదా, అలా ప్లేయింగ్ గేమ్ ఇన్ ఫేవరబుల్ కండిషన్. కొంచెం మ్యాచ్ ఏం చేస్తారు, ద్రావిడ్ లాగా వెళ్ళి మెల్లగా సెట్ చేసుకొని అందరికి చిరాకు తెప్పించి పిచ్ బాగా అడ్జస్ట్ చేసుకుని వాళ్ళకి కండిషన్స్ అన్ని ఫేవరబుల్ గా చేసుకుని అప్పుడు గేమ్ ని ఆడడం. ఓకే, అలా గేమ్ ఆడొచ్చు. నెక్స్ట్ అగెయిన్స్ట్ ఆల్ ఆర్డ్స్ గేమ్ ఆడతారు చూడండి. అంటే మీకు ఓన్లీ 2 balls ఉన్నాయి, కానీ ఆ 2 balls లో మీరు ఖచ్చితంగా 10 runs కొట్టాలి అని ఫస్ట్ వచ్చిన అంటే అప్పుడప్పుడే వస్తాడు ఆ బ్యాట్స్మెన్. 2 balls ఉన్నాయి, నువ్వు ఖచ్చితంగా నువ్వు గెలిపించాలంటే 10 కొట్టాలి, ఇప్పుడు ఇటు అటు కాలేదా 12 కొట్టాలి టైప్ లో ప్రతి బాల్ 4 or 6 టైప్ లో ఉందన్నమాట. సో అలా అగెయిన్స్ట్ ఆల్ ఆర్డ్స్ గేమ్ ఆడడం, ఇలా 2 different వేస్ లో గేమ్ ఆడొచ్చండి. యూజువలీ Day 1 వచ్చిన వాళ్ళకి ఆ ఫస్ట్ కేటగిరీ అప్లై అవుతుంది. వైల్డ్ కార్డ్స్ లా వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఎవ్రీ వీక్, ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ వీకే నామినేషన్స్ లోకి వచ్చేసే స్కోప్. అండ్ ఇప్పటిదాకా చూస్తున్న సీజన్స్ లో మనకి ఇదే జరుగుతుంది. వైల్డ్ కార్డ్ ఫస్ట్ వీకే నామినేట్ అయిన ప్రతి వాళ్ళు అట్లా వెనకాల తిరిగి చూడకుండా వెళ్ళిపోతూ ఉంటారు. ఎన్నో చూసాం కదా మనము. సో ఇట్లా వస్తూ ఉండడం, అట్లా పోవడం అనేది చాలా కామన్ గా జరిగేది, రైట్? అండ్ అసలు వైల్డ్ కార్డ్స్ ఫినాలే వీక్ లో అడుగు పెట్టడం ఫస్ట్ సీజన్ లో నవదీప్ ని చూసాము, లాస్ట్ సీజన్ లో అర్జున్ చూసాం. అది కూడా అర్జున్ కి టికెట్ ఫినాలే రాబట్టి అర్జున్ ఫినాలేలో ఉన్నాడు, లేకపోతే ఆ వీక్ వెళ్ళిపోయేవాడు అర్జున్. అండ్ ఇప్పుడు అవినాష్ కూడా టికెట్ ఫినాలే రాబట్టి ఈ సీజన్ వచ్చింది. అండ్ ఇట్లా అన్ని ఆర్డ్స్ లో చూస్తే గౌతమ్ ఒక్కడే అండి నవదీప్ తర్వాత సీజన్ 1, సీజన్ 8 ఒక వైల్డ్ కార్డ్ టాప్ 5 లో నిల్చోవడం, రైట్? మనం గౌతమ్ గేమ్ ఎలా ఆడాడు? గౌతమ్ గేమ్ ఫేవరబుల్ కండిషన్స్ లో ఆడలేదు, అగెయిన్స్ట్ ఆల్ ఆర్డ్స్ ఆడాడు. ఎందుకంటే గౌతమ్ కి Day 1 గేమ్ లో Day 35. సో వైల్డ్ కార్డ్ లా వచ్చినప్పుడు అతను 4 weeks ఆఫ్ గేమ్ నుంచి డిస్కనెక్టెడ్ గా ఉన్నాడు ఆల్రెడీ. అంటే ఏంటి, 34 days ని ఆడలేదు. ఓకే, సో ఆయనకి ప్రీవియస్ సీజన్ లో ఉన్న కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరో ఉన్నారో అది క్యారీ ఆన్ అవ్వడము అంత ఈజీ కూడా కాదు, ఎందుకంటే లాస్ట్ సీజన్ సినారియో వేరు, ఈ సీజన్ సినారియో వేరు కదా. అండ్ ఇంకొకటి ఆలోచిస్తే గౌతమ్ కి లాస్ట్ సీజన్ లో శివాజీ గారితో ఒక కైండ్ ఆఫ్ రిఫ్టో రైవల్రియో ఏదైతే ఉందో అది అందరూ మర్చిపోలేదు, ఎందుకంటే మొన్ననే కదా అయిపోయింది. ఇట్స్ లైక్ లెస్ దెన్ ఇయర్. సో అతను అశ్వత్థామ మార్క్ ఏదైతే వేసుకున్నాడో ఆడియన్స్ లో, ఆర్ ఆ అశ్వగంధ ఆ ట్రోలింగ్ ఏదైతే ఉందో అది ఇంకా మైండ్ సెట్ లోంచి జనాలకి వెళ్ళిపోలేదు. ఓకే, అండ్ మిడ్ ఆఫ్ ద సీజన్ కరెక్ట్ గా అతను వచ్చిన 4 weeks కనుకుంటా 3 weeks కో అతను యు ఆర్ ఎలిమినేటెడ్ అని ఆ స్టేట్మెంట్ కూడా జరిగిపోయింది అతనికి, రైట్? అసలు పూర్తిగా అన్ని వైపులుగా అష్ట దిగ్బంధనం టైప్ లో అయిపోయింది ఆయనకి. అతను సీరియల్ బ్యాచ్ కానీ కామెడీ బ్యాచ్ కానీ ఏ బ్యాచ్ లోనూ మెంబర్ కాదు. ఓకే, ఇంకొకటండి, ఎప్పుడైనా మద్దతు ప్రకటించే టాస్క్ ఉంటాయి కదా, అంటే నా మద్దతు నీకే కాబట్టి నువ్వు చీఫ్ అవ్వు, అలాంటి మద్దతు ప్రకటించే ఏ టాస్క్లోనూ అతనికి ఎవరి దగ్గర నుంచి ఏ సపోర్టు రాలేదు. అతనికి ఎవరైనా చిన్న సపోర్ట్ ఏదైనా చేసి ఉంటే అది ఓన్లీ అతను గివ్ బ్యాక్ చేస్తాడు, అతని సపోర్ట్ వాళ్ళు గేమ్ లో నుంచి వెళ్ళిపోయినప్పుడు
ఆర్ అతన్ని గేమ్ నుంచి తీసేసినప్పుడు వాళ్ళకి ఏదో ఒక రకంగా సపోర్ట్ అవుతాడు అనుకున్న వాళ్ళు మాత్రమే ఆ క్యాలిక్యులేషన్ తో ఈయనకి సపోర్టివ్ గా ఉన్నారు. బట్ అదర్ దాన్ దట్ ఇతనికి ఎప్పుడు బయట రిసోర్సెస్ నుంచి సపోర్ట్ ఏం వచ్చేలేదండి. ఇతను ఎప్పుడు తిన గేమ్ మీద తిన ఆడుకుంటూ వచ్చాడు. నెక్స్ట్ ఎక్స్టెన్సివ్ హోస్ట్ రోస్టింగ్ అండి. ఇది తట్టుకోవడానికైతే చాలా పేషెన్స్ ఉండాలండి. గ్రూప్ గేమింగ్, ఎస్ నా ఓటు గ్రూప్ గేమింగ్ కే అని హోస్ట్ కూడా ఓటేసి గ్రూప్ గేమింగ్ ని ఎంకరేజ్ చేసి మరి లిటరలీ ఈ సీజన్ లో దీనికి ఒక పెద్ద ఇది చేశారు. రైట్, నామినేషన్స్ గురించి మాట్లాడుకుంటుంటేనే ప్రీవియస్ సీజన్స్ లో బిగ్ బాస్ రోహిణిని సీజన్ 3లో ఎలిమినేషన్ కి చేయించాడు, నామినేట్ చేసి డైరెక్ట్ గా. ఇలాంటి అన్ని ఆర్డ్స్ నువ్వు జీని టీని ఇట్లా అసలు ఇదేది బిగ్ బాస్ కళ్ళు మూసుకొని నిద్రపోయి అసలు పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకున్నట్టు టైప్ లో అది ఉండి, ప్లస్ వీకెండ్ లో గౌతమ్ చేసిన దాన్ని, చెయ్యని దాన్ని, చిన్నదాన్ని, పెద్దదాన్ని అసలు ఎంత ఎక్స్టెన్సివ్ గా రోస్ట్ చేయాలో గౌతమ్ కి ఇచ్చిన ప్రతి రూపాయి రెమ్యూనరేషన్ ని వాడుకునేంత ఎక్స్టెన్సివ్ గా రోస్ట్ చేసి పెట్టారండి. అండ్ ఆ ఎక్స్టెన్షన్ ఆఫ్ లిసనింగ్ ఎంతంటే అతనికి ఎంత పెయిన్ ఉందా, ఎంత ఇది ఉన్నా హోస్ట్ షటప్ అనే వరకు అంత వెళ్ళింది. ఎందుకంటే అతని మాట వినట్లేదు ఎవరు. అతను ఏం చెప్పాలనుకుంటున్నాడు, తన ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేస్తుంటే ఎవరు వినట్లేదు. సో హోస్ట్ కన్నా చెప్పుకుందామంటే హోస్ట్ కూడా షటప్ అనేస్తాడు. ఇంకెవరికి చెప్పుకుంటాడు వెళ్ళి, కెమెరాలకు కాక. దానికి కూడా ప్రాబ్లమే, కెమెరాలకు చెప్పుకుంటున్నావు అని. కెమెరాలతో ఏ కంటెస్టెంట్ మాట్లాడొద్దంటే అన్ని కెమెరాలు ఎందుకండి హౌస్ లో? ఒక గ్రూప్ ని ఫామ్ చేసుకుని కంఫర్ట్ గా ఫినాలేకి రీచ్ అవ్వడము, ఏ అప్స్ అండ్ డౌన్స్ ఏదో ఉన్నా చిన్న చిన్న ఇటు అటు ఏదో గుడ్లో మెల్ల అప్స్ అండ్ డౌన్స్ ఉండి అలా ఫినాలేకి రీచ్ అవ్వడము, ఇలా ఆర్డ్స్ అన్ని బీట్ చేసుకుంటూ ఫినాలేకి రావడం, విన్నర్ కి టగ్ ఆఫ్ వార్ లా నిల్చొని నువ్వా నేనా అని పోటీ ఇవ్వడం, ఇదండి నా దృష్టిలో ఇన్క్రెడిబుల్ జర్నీ. విన్నర్ కాకపోవచ్చు కానీ బిగ్ బాస్ హిస్టరీలో వైల్డ్ కార్డ్స్ ఫినాలేలు నిల్చోవడమే అసలు పెద్ద విక్టరీ గివెన్ ద హిస్టరీ. అలాంటోడు టైటిల్ విన్నర్ పక్కన నువ్వా నేనా అని పోటాపోటీగా నిల్చున్నాడు చూడండి, అది యాక్చువల్ హిస్టరీ. అతను ఆట ఆడిన విధానం, అతని రెస్పెక్ట్ టువర్డ్స్ విమెన్. యాక్చువల్ గా యష్మితో సరిగా బిహేవ్ చేయలేదు ఇది అది అని అన్నారు, కానీ యష్మి విషయంలో గౌతమ్ది 20% మిస్టేక్ ఉంటే యష్మిది 80% మిస్టేక్ ఉందండి. ఓకే, సో గౌతమ్ది చిన్న గీత, యష్మిది చాలా పెద్ద గీత. గౌతమ్ అస్సలు ఏ తప్పులు చేయలేదు అని నేను మాత్రం అనను. వేరే వాళ్ళందరితో చూస్తే గౌతమ్ తప్పులు చాలా తక్కువ ఉన్నాయి, అది నేను చెప్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళలో విన్నింగ్ మీటర్స్ ఎవరికి ఉన్నాయండి? ఆబ్వియస్లీ నిఖిల్, గౌతమ్, నబీల్ అండ్ ప్రేరణ. వాళ్ళ ముగ్గురు మిస్టేక్స్ వర్సెస్ గౌతమ్ మిస్టేక్స్ తీసి చూడండి, అప్పుడు నేను చెప్పింది మీకు అర్థమవుతుంది. అండ్ ఇంకొకటండి, స్టాండ్ తీసుకొని నేను సోలో ప్లేయర్ ని, ఏ గ్రూప్ లో ఎప్పుడు చేరను, ఏ గ్రూప్ లో ఎవరితో సపోర్టివ్ గా మద్దతుగా నేను ఆడను అని ఎప్పుడు అదే మాట మీద ఉన్నాడు. లాస్ట్ సీజన్ నుంచి ఈ సీజన్ కూడా హోస్ట్ రోస్ట్ చేస్తున్నా కాన్ఫిడెన్స్ కోల్పోకుండా ఉండడం అబ్సల్యూట్లీ రిమార్కబుల్ అండ్ ఇన్క్రెడిబుల్ అండి. అండ్ గౌతమ్ విన్నవ్వకపోవచ్చు కానీ నా మాట ఆర్ మనలాంటి చాలా మంది ఆడియన్స్ మాట, గౌతమ్ కి మనందరి నుంచి ఒకటే మాట చెప్పగలను నేను. గేమ్ లో ఒకరే విన్నర్ ఉంటారండి, పర్లేదు. ప్రతిదానికి వెళ్ళిన ప్రతి చోట విన్ అయి రాము. పార్టిసిపేషన్ ఇంపార్టెంట్. పార్టిసిపేట్ చేసామా, మన బెస్ట్ ఇచ్చామా అనేది మన బేసిక్ కర్తవ్యం. అది గౌతమ్ పర్ఫెక్ట్ గా చేశాడు. పార్టిసిపేట్ చేసిన ప్రతి వాళ్ళు విన్నర్ కాలేరు కాబట్టి జర్నీ ఎలా చేసావు అనేదే ఆడియన్స్ కి గుర్తుంటుంది. సో నీ జర్నీ నువ్వు ఎలా చేసావు అనేది మా అందరికి డెఫినెట్ గా గుర్తుంది. అండ్ అసలు యాక్చువల్ గా ఇంకా గట్టిగా గౌతమ్ వేసిన స్టాంప్ ఏదైతే ఉందో ఏంటంటే, నెక్స్ట్ సీజన్ లో వైల్డ్ కార్డ్ గా రావడానికి డెఫినెట్లీ జనాలకి ఆసక్తి ఉంటుందండి. ఎందుకంటే ఆల్మోస్ట్ విన్ అయిన గౌతమ్ ఒక ఆదర్శం వాళ్ళకి. సో ఒక డెఫినెటివ్ హోప్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. సో డెఫినెట్ గా గౌతమ్, వెల్ డన్, యు ఆర్ ద ట్రూ షేర్ ఫర్ మీ ఫర్ సీజన్ 8 అండి. ఎందుకంటే అప్పటిదాకా సప్పసప్పగా సాగిపోతున్న బిగ్ బాస్ సీజన్ 8 కి వైల్డ్ కార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే పెద్ద అసెట్. ఎస్పెషలీ ఎందుకంటే నైని, పావని, హరితేజ, మహబూబ్, గంగవ్వ వీళ్ళంతా యూనో వచ్చారు, కానీ వాళ్ళ మార్క్ అయితే వాళ్ళైతే క్రియేట్ చేయలేదు. డెఫినెట్ గా మార్క్ క్రియేట్ చేసిన 8 మందిలో గౌతమ్, రోహిణి అండ్ అవినాషే నాకు బాగా గుర్తుండిపోయే డెఫినెటివ్ వైల్డ్ కార్డ్స్. సో వాళ్ళ ముగ్గురులో ఎస్పెషలీ గౌతమ్ అండ్ రోహిణి ముఖ్యంగా అసలు ద గేమ్ దే ప్లేడ్ బోత్ ఆఫ్ దెమ్. రోహిణి ఏం తక్కువ కాదండి, కాకపోతే ఫినాలేలో లేదంతే. కానీ ఈవెన్ రోహిణి కూడా ఆడ పులిలాగా ఆడిందండి, నిజంగానే బాగా ఆడింది ఈ సీజన్. సో వెల్ డన్ గౌతమ్.
గుడ్ లక్ ఫర్ యూ ఫర్ ఆల్ ద ఫ్యూచర్ ఎండివర్స్. అండ్ హౌస్ మేట్ సైన్ ఆఫ్ చేశారు, నాగార్జున గారు సైన్ ఆఫ్ చేశారు, బిగ్ బాస్ కూడా సైన్ ఆఫ్ చేశాడు. సో మరి నేను కూడా బిగ్ బాస్ 8 తెలుగుకి సైన్ ఆఫ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్ అండి. నేను ప్రణీత. థ్యాంక్స్ టు మిస్టర్ భయ్య మా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఈ ఆపర్చునిటీకి. ఈ సీజన్ మీరు రివ్యూస్ చేయకపోయినా మాకు ఛాన్స్ ఇచ్చారు, సో అందుకని చాలా చాలా థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టీ మిక్స్చర్ అండ్ టీ మిక్స్చర్. ఎంజాయ్.